యాదగిరిగుట్ట అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు అని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ అన్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా కామన్ మెన్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగిందని చెప్పారు. ఆలేరు భువనగిరి నియోజకవర్గాల సాగునీటి ప్రాజెక్టులకు నిధులిచ్చి ఈ ప్రాంత వాసులను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. 2034 వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు అన్నారు విప్ బీర్ల ఐలయ్య. రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే ఏమన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఇవాళ యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన గత సీఎంలకు భిన్నంగా కొనసాగింది. ఒక సాదా సీదాగా, ఎందుకంటే గతంలో ఆ సీఎంలు దర్శనానికి వచ్చినప్పుడు పూర్తిగా భక్తులకు అసౌకర్యం కలిగించడం, షాపులు మూసివేయడం, బస్సులను నిలిపేయడం, ఎన్నో ఇబ్బందులు కూడా చూసాం. కానీ ఇవాళ మొత్తం కూడా సీఎం యాదాద్రిలో ఉన్నప్పటికీ కూడా యథావిధిగా దర్శనాలు చేసుకోవడం కూడా చూడడం జరిగింది. మనతో మాట్లాడానికి స్థానిక ఎమ్మెల్యే విప్పు బీర్ల ఐలయ్య, అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి, గతంలో కూడా పర్యటనలు చూడడం జరిగింది. ఇవాళ 9 గంటల వరకు కూడా భక్తులు, సామాన్య భక్తులు అంతా దర్శనం చేసుకోవడం జరిగింది. షాపులు యథావిధిగా, బస్సులు యథావిధంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు? గత ముఖ్యమంత్రి నియంత పాలనగా ఒక రాజకీయ పాలన చేసేది. మా గౌరవ ముఖ్యమంత్రి హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కావద్దనేది ఒక ఆయన సిస్టమ్. కాబట్టి ఇలా భక్తులతోటి ఒక సామాన్యునిగా దర్శనం చేసుకుని, ముఖ్యంగా గతంలో ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి గారు గుట్టను కట్టిన తప్ప కింద స్థానికంగా అన్ని డెవలప్మెంట్ మర్చిపోయింది. వచ్చే భక్తులకు ఏ రకంగా కూడా సౌకర్యం కల్పించలేదు. మరి మా గౌరవ ముఖ్యమంత్రి ఇక్కడ ఈరోజు సుమారు 100 కోట్లతోటి ఇనాగ్రేషన్ చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. గతంలో కూడా ఇక్కడ సుమారు ఒక 1500 కోట్లతోటి జూన్ 6 తారీఖున కూడా గంధమల్ల ప్రాజెక్టు, ఇక్కడ సీసీ రోడ్లు కానీ చాలా ఫెసిలిటీస్ కల్పించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రిది. ముఖ్యంగా ఇవాళ వేద పాఠశాల 43 కోట్లతోటి వేద పాఠశాల, దేశం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే భక్తులకు డార్మెట్రాలు, అదేవిధంగా పైన కూడా వసతి సౌకర్యం, నిద్రించే సౌకర్యం, డార్మెట్రాలతో పాటు ఇక్కడ కళ్యాణ మండపం, వాటన్నిటిని ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఫౌండేషన్ వేయడం జరిగింది. అవి ఒక సంవత్సరంలో పూర్తి చేస్తామని తెలియజేస్తాం. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది కావద్దు, భక్తులకు కూడా ఇబ్బంది కావద్దు, నేను వచ్చే సమయంలో భక్తులు కావద్దని సాదాగా ఆ ముఖ్యమంత్రి వస్తే ఆ కుటుంబ సభ్యులు 10 మంది, ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యే ఉన్నది. ఇవాళ వేల మంది కార్యకర్తల నడమ, భక్తుల నడమ మా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఫౌండేషన్ కార్యక్రమాలు కానీ దర్శనం కానీ చాలా బాగైంది. పెద్దలు కంచి పీఠాధిపతి కూడా రావడం జరిగింది. వేద పాఠశాల, ముఖ్యంగా వేదాలు కూడా అందరూ చాలా చదవాలి కాబట్టి, నేర్చుకోవాలి కాబట్టి వేద పాఠశాల కూడా మంజూరు చేయడం జరిగింది. గతంలోనే యాదాద్రి దేవస్థానం అంతా కూడా కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి చెందింది. ఇవాళ ఆలేరు కానీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి రావడం జరిగింది. ఏం అభివృద్ధి చేశారని కూడా మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేస్తారు. ఆమెకి ఏం సోయిందని కనీసం ఆయన కొండపోచమ్మ మల్లన్న సాగర కట్టుకుంటే తబాష్పల్లి హారతిచ్చి నీళ్ళు అక్కడ పంపింది. మాట్లాడి నైతిక విలువలు ఎక్కడున్నాయి? మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మా పెద్దలు అపర భగీరథుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో 100 చెరువులు ఇంత కళ్ళు కానుస్తున్నారు వాళ్ళకు. ఇలా వేద పాఠశాల కనీసం పైన 9 దాటితే ఎవరిని భక్తులు ఉండనీయకపోయింది. మేము వచ్చినాక 1000 మంది డార్మేటాలు 1000 మంది పైన పడుకుంటున్నారు. వచ్చే వాళ్ళకు అక్కడ రూమ్లో అలాట్ చేస్తున్నాం. పార్కింగ్ 3 బిల్డింగ్ తోటి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. కొబ్బరికాయలు కొట్టేది కూడా బంద్ చేసిరు, మీరు నిద్రించేది బంద్ చేసిరు, పైన గుండం బంద్ చేసిరు. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు ఇవాళ డెవలప్మెంట్ అని? ఏదో గుట్టను కట్టినాక అయిపోయిందా? కనీసం గుట్ట కింద నమ్ముకున్న వాళ్ళకి ఏ రకంగా ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ కూడా చేసిన వాళ్ళకు కూడా ఏం అవకాశం కల్పించలే. ఇలా దుకాణదారులు అంతా ఏడుస్తున్న దుకాణాలు కోల్పోయారు కింద. వాళ్ళకు ఏం చేయలేక మీరు ఇలా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే అభివృద్ధి అవుతుంది. గుట్ట మీద అన్ని వసతులు కల్పిస్తున్నాం, పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రికి ఆడంబరాలు అవసరం లేదు, ఆర్భాట అవసరం లేదు. సాదా సీదగా ఒక సామాన్య కార్యకర్త పౌరులు లెక్క వచ్చి దర్శనం చేసుకొని ఇక్కడ ఇలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసిండు. దానికి మీరు ఇదంతా జనమే సాక్ష్యం కదా. వాళ్ళు ఏమున్నా అధికారం పోయిందన్న అక్కస్తోటి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఇలా ధాన్యాన్ని వేగవంతం చేసినాం. మీరు కాలంలో పండిన ధాన్యానికి ఇప్పటికీ 2 అంతలు ఎక్కువ పెరిగింది. ఇలా నీళ్ళు ఇచ్చాం ఇక్కడ కాబట్టి ధాన్యం ఎక్కువ పెరిగింది. ప్రభుత్వం మిల్లలు కొనట్లేరు, మొత్తం ప్రతి ఇంతకు ప్రభుత్వమే కొంటుంది. దాని మీద రాద్ధాంతమే, గంధం వల్ల దాని మీద రాద్ధాంతమే. 10 ఏళ్ళు కట్టని గంధం వల్ల సంవత్సరంలో ల్యాండ్ అక్వైర్ చేసి మొన్న 30 కోట్లు ఇచ్చినాం. ఇవాళ మా ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ అడగగానే ఇలా బసోపూర్కు డబ్బులు ఇస్తాడు, గంధమల్లకు డబ్బులు ఇస్తాడు. సంవత్సరం కాకముందుకే రాద్ధాంతం. మీరు 10 ఏళ్ళు ఏంది, మనం 10 నెలల్లో చేస్తున్నాం. ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. మీరు చేసిన తప్పులు మీరు చేసినప్పుడు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన చేస్తుంటే కళ్ళలో జిల్లెడు వాళ్ళు పోసుకున్నారు. ఏ ముఖం పెట్టుకుని ఆడుతున్నారు? అక్కడోడు ఇక్కడోడు మోపారు. గుట్ట అభివృద్ధిని చూసి ఓరుస్తున్నారు కదా, మీరు ఓరుస్తలేరు కదా. స్థానికంగా రైతులకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. జూన్ 2 తారీఖు తెలంగాణ ఆవిర్భావం రోజు 2 లక్షల పెన్షన్లు, ఇవాళ ఇందిరా మిన్లు, ఇవాళ రేషన్ కార్డులు, సన్న బియ్యం, 200 యూనిట్ల కరెంటు, ఇవాళ రుణమాఫీ, రైతు భరోసా, ఇవన్నీ చూసి మీకు ఓర్వలేకపోతురే. 10 ఏళ్ళు మేము భరించగా మిమ్మల్ని, మీరు కనీసం 5 ఏళ్ళు భరిస్తలేరు. మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినట్టుగా 2030 వరకు రేవంత్ అనే తెలంగాణకు సీఎం.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 2034 తర్వాత కేంద్రంలో కీలకమైన పాత్ర ఉంటాడు. కేంద్రానికి తెలంగాణ రోడ్ మోడల్ ఉంది. మోడే మా తెలంగాణ రోడ్ మోడల్ తీసుకొని జలగణలో కులగణ చేసింది. ఇంతకన్నా తెలంగాణకి ఇంకేం కావాలి? మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినా బీసీల కోసం చట్టసభలో 42% ఉద్యోగ ఉపాధి, రాజకీయంగా ఉపాధి కల్పిస్తుంటే వీళ్ళు ఓర్వలేక చిల్లరమల్ల రాజకీయాలు చేస్తున్నారు. మా సహచర ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే అడగానే గంధమల్లకి ఇస్తున్న ప్రాజెక్టులకు ప్రియారిటీ ఇస్తా అని చెప్పి మా ముఖ్యమంత్రి పబ్లిక్లో ఉండి మాట్లాడతారు. ఫామ్ హౌస్లో కాదు కదా, మాది ప్రజాపాలన, వాళ్ళది ఫామ్ హౌస్ పాలన. అదేవిధంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి ఉన్నారు. చెప్పండి, గతంలో సీఎం గుట్టకొచ్చినప్పుడు చాలా వరకు రిస్ట్రిక్షన్స్ చూడడం జరిగింది, కానీ ఇలా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా సామాన్య భక్తులంతా కూడా దర్శనం చేసుకొని ఏం చెప్తారు? ఈరోజు ఐలయ్య గారు విప్ గారు చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారు పెద్దగా గొప్పలకు పోకుండా, పెద్దగా డాంబికాలకు పోకుండా ఈరోజు సీదా సాదాగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చి, మరి అట్లనే ఒక సనాతన ధర్మం కాపాడుకోవడానికి ఏదైతే ఒక గొప్ప వేద పాఠశాల దాన్ని ఫౌండేషన్ శంకుస్థాపన చేయడానికి ఈరోజు ఇక్కడ యాదగిరిగుట్టలో ఆ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ధర్మము అనేది ధర్మం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఏ మతాలు ఏ కులాలైనా కూడా ధర్మం అనేది ఇంపార్టెంట్. ఈరోజు చెప్పాలంటే అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇందిరమిల్లు, రేషన్ కార్డులు, పాత గవర్నమెంట్లో ఏ ఇల్లు రాలే, ఏ రేషన్ కార్డులు రాలే, ఏ సంక్షేమం రాలే, ఏది జరగలే. ఈరోజు మహిళలకు ఉచిత బస్ కానీ ఇట్లాంటి గొప్ప కార్యక్రమాలు జరుగుతుంటే కేటీఆర్ పిచ్చి ప్రేలాపన చేస్తుండు. భాష ఒక పరిమితి దాటి మాట్లాడుతుండు. ఒక ముఖ్యమంత్రిని మాట్లాడే ఏ విధంగా మాట్లాడాలి మొత్తం ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అంటే ఏమి దేనికి అంటే మిమ్మల్ని లోపల పడేయనందుక, ఏదైతే మిమ్మల్ని ఏదైతే కాళేశ్వరం కూలిపోతే మిమ్మల్ని ఇప్పటిదాకా తాత్సర్యం చేసినందుక, మేము సిబిఐ ఎంక్వైరీ అయితే పక్షపాతం లేకుండా నడుస్తుందని చెప్పి సిబిఐ ఎంక్వైరీ వేసినాము. మరి అక్కడ ఆలస్యం అవుతుంది. కేంద్రం నుంచి తొందరగా నిర్ణయం తీసుకొని లోపలేసే కార్యక్రమం చేసుకుంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు. లక్షల కోట్లు కూలిపోయే ప్రాజెక్టులు కట్టిర్రు, లక్షల కోట్లు ప్రాజెక్టులు పోయినాయి. మన ఏంది ఫోన్ ట్యాపింగ్లు చేస్తారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేస్తే నన్ను కూడా పిలిచి మాట్లాడారు, నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటారు. నాకు తెలియదు నా ఫోన్ ట్యాప్ అయినట్టు. ఎలక్షన్ ముందు వాళ్ళు చూపెట్టారు, ఓ ఈ రోజు నీ ఫోన్ ట్యాప్ అయిందని. అంటే మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఇంతో అంత ఖర్చులు పెట్టుకుంటాం ఎలక్షన్స్ అందరూ. వాళ్ళని జోరుగా సంపాదించుకున్నాయని పెట్టాలి, మేము మినిమం ఖర్చులు కూడా పెట్టకుండా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసిర్రు. అంటే ఇప్పుడు చెప్తే మాకు సిట్ వాళ్ళు నన్ను కూడా పిలిచి నీ ఫోన్ కూడా ట్యాపింగ్ అయింది. అంటే అట్లాంటి ఘనకార్యాలు చేసినోడు ఈరోజు భాష ఒక పద్ధతి పాడు లేకుండా ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నట్టే కేటీఆర్కు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలని ఈ సందర్భంగా అంటున్నాం. నీ పరిమితి నువ్వు చేసింది ఏమి లేదు. అయ్యా సాటుగా ఉండి షాడో ముఖ్యమంత్రిగా పనిచేసి అడుగులుగా దోసుకున్నారు తప్పితే ఏం లేదు. తెలంగాణ ప్రజలకు ఏం చేసేది లేదు. తెలంగాణ ప్రజలు గమనించరు, మిమ్మల్ని ఇంటికి పంపారు, మళ్ళీ వచ్చేది లేదు, పోయేది లేదు. మీరు దగ్గర ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడడానికి కేటీఆర్ చెప్పారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధితో పాటు భువనగిరి ఆలేరు నియోజకవర్గాల అభివృద్ధి కూడా చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కంటే భిన్నంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా చూద్దాం. ఒక కామన్ మ్యాన్ లా కూడా పర్యటన కొనసాగింది. భక్తులకు, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా మొత్తం కూడా సాదాసీదాగా కొనసాగింది. అదేవిధంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధి చెందేందుకు సీఎం రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నట్లు కూడా భువనగిరి ఆలేరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.